హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇది మే నెలలో తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వడియాల గురించి. పిండి వడియాలకి కావాల్సిన పదార్థాలు: ఈ గిన్నెతో బియ్యపిండి, ఒక గిన్నెతో బియ్యపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్టు, 100 గ్రాములు సగ్గుబియ్యం. ఒక గిన్నె బియ్యపిండికి 8 గిన్నెలు, అదే గిన్నెతోటి 8 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. ఒక గిన్నె నీళ్ళేమో పిండి తడుపుకోవటానికి కావాలి. నేను ముందుగా పొయ్యి వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 8 గిన్నెలు నీళ్లు పోసాను. పిండి తీసుకున్న గిన్నెతోటి ఒక గిన్నెతోటి నీళ్లు తీసుకొని అదే గిన్నెతోటి ఈ పిండి కలుపుతున్నాను. ఈ పిండి వడియాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత బాగుంటాయి తినటానికి కూడా. నేను సగ్గుబియ్యము ఇలా నీళ్ళల్లో డైరెక్ట్గానే వేస్తున్నాను. కొంతమంది ముందు రోజు కొద్దిగా నానవేసి కుక్కర్లో ఉడకబెట్టి అలా కూడా కలుపుతారు. కానీ నేను ఉడుకుతాయని చెప్పి డైరెక్ట్గానే నీళ్ళల్లో వేస్తున్నాను. సరిపడా ఉప్పు వేశాను, జీలకర్ర వేయలేదు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేశాను. ఈ లోపల ఒక గిన్నె నీళ్లతోటి పిండిని ఎక్కడ ఉండలు లేకుండా శుభ్రంగా చేతితో కలుపుకోవాలి. సగ్గుబియ్యము ఇలా మనం నీళ్లు పోసినప్పుడే గిన్నెలో అప్పుడే వేస్తే నీళ్లు తెరిలేటప్పటికి సగ్గుబియ్యము బాగా ఉడుకుతాయి. మనం ఒక గిన్నెతో పిండిని తడిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని నీళ్లు బాగా తెరలనివ్వాలి. తెరలనిచ్చాక ఈ బియ్యం పిండి కలుపుకున్న పిండిని కూడా ఒక పక్క గరిటె పెట్టి తిప్పుతూ అప్పుడు ఈ పిండిని కలిపిన పిండిని ఆ తెల్లే నీళ్ళల్లో వేయాలి. అడుగంటకుండా అలా తిప్పుతూనే ఉండాలి. మనం ఏమాత్రం తిప్పకుండా ఉంటే అడుగున ఈ సగ్గుబియ్యం ఉంటాయి కాబట్టి తొందరగా అడుగు అంటిపోతాయి. జాగ్రత్తగా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతూ ఉండగా పిండి చిక్కబడుతుంది. మనకు వడియాలకు సరిపడంగా కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఉంచి ఒక అరగంట ఆగి మనము ప్లాస్టిక్ కవర్ మీద కానీ కాటన్ చీర మీద కానీ బాగా పిండి చల్లారాక ఈ వడియాలు పెట్టుకోవటమే. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ పిండి వడియాలని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.